కిమ్ సామ్రాజ్యంలో సరికొత్త టూరిజం. కరోనా సమయంలో ప్రపంచానికి తలుపులు మూసేసిన ఉత్తర కొరియా ఇప్పుడు విదేశీయులకు గేట్లు తెరుస్తోంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నమ్మశక్యం కావడం లేదు కదూ. అవును మరి, కిమ్ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు, అర్థం కాదు. అందుకే ఆ దేశమే టూరిజం గురించి ప్రకటనలు చేస్తోంది. దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు గన్ కంటే ఫన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రపంచానికి కొత్త కొత్త వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఉత్తర కొరియాలో పర్యాటకానికి ఊతమిచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టిన కిమ్ ఓన్సన్ కల్మా తీరంలో రిసార్ట్ బీచ్ పేరుతో భారీ ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో 54 హోటళ్లు, సినిమా హాళ్లు, పబ్లు, వాటర్ పార్కులతో పాటు అనేక సదుపాయాలు ఉన్నాయి. సుమారు 20,000 మంది పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చేలా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో నూతనంగా నిర్మించిన రిసార్ట్ బీచ్ను కుటుంబ సమేతంగా సందర్శించారు కిమ్. తాము ఇటీవల చేపట్టిన గొప్ప ప్రాజెక్ట్ ఇది అని కొనియాడారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పలు టూరిజం జోన్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 2.5 మైళ్ల విస్తీర్ణంలో అత్యాధునికంగా పరిశుభ్రతకు మారుపేరులా రిసార్ట్ బీచ్ ను తీర్చిదిద్దారు. ఉత్తర కొరియా ప్రభుత్వం విడుదల చేసిన ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు క్రూర నియంత కిమ్లో ఇంత కళాకారుడున్నాడా, ఇన్ని టేస్టులు ఉన్నాయా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇది ప్యారిస్, లండన్ మహానగరాలను మించిపోయేలా ఉందే అని అంటున్నారు. ముఖ్యంగా అరబ్ దేశాలకు ఏమాత్రం తగ్గని రీతిలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ కళ్ళు చెదిరే ఏర్పాట్లు చూస్తూ ఇతర దేశాల్లోని పర్యాటకులంతా తమకు ఎంట్రీ ఉంటుందా అని ఆరా తీస్తున్నారు. కిమ్ నిజంగానే ప్రపంచ పర్యాటకులకు తలుపులు తెరుస్తున్నారా, లేక తన మాయా ప్రపంచాన్ని తయారు చేసి తన సత్తా చూడమని చాటుతున్నారా అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో 4 ఏళ్లకు పైగా దేశ సరిహద్దులను మూసేసిన ఉత్తర కొరియా ఇప్పుడు టూరిజం రంగాన్ని ఓపెన్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఓన్సన్ కల్మా తీరంలో రిసార్ట్ బీచ్ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో భారీ పర్యాటక ప్రాజెక్టును కిమ్ జోంగ్ ఉన్ ప్రారంభించారు. ఇందులో హోటళ్లు, పబ్లు, సినిమా హాళ్లు, వాటర్ పార్కులు, రైలు మార్గం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అనుసంధానాలు ఏర్పాటు చేశారు. ఇటీవల రష్యా, చైనా, ఇరాన్లతో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్న కిమ్ ఆ దేశాల పర్యాటకులను లక్ష్యంగా ఈ రిసార్ట్ ప్రాజెక్ట్ ను రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రష్యన్ అధికారులు స్వయంగా ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. కిమ్ చేపట్టిన గొప్ప ప్రాజెక్టులలో ఇది ఒకటిగా చెబుతూ దేశవ్యాప్తంగా మరిన్ని టూరిజం జోన్లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ప్రకటించారు. జూలై 1 నుంచి దేశీయ పర్యాటకులకు ప్రవేశం కల్పించనున్న ఈ ప్రాజెక్ట్ విదేశీయులకు మాత్రం ఇప్పట్లో ఎంట్రీ లేదని చెబుతున్నారు. 2024లో రష్యా, చైనా, ఇరాన్ వంటి మిత్ర దేశాలకు మాత్రమే పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చిన ఉత్తర కొరియా ఇకపై పశ్చిమ దేశాల పర్యాటకులకు ప్రవేశం కల్పించాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజం చెప్పాలంటే కిమ్ జోంగ్ ఉన్ చేతిలోని ఓ రైఫిల్ ఇప్పుడు కెమెరా అయిందా? రెడ్ కార్పెట్ పై విహరించే ధనిక పర్యాటకుల కోసం రెడ్ అలర్ట్ తొలగించారా? లేదా ఈ రిసార్ట్ బీచ్ ప్రాజెక్టు కూడా ఆ దేశపు ప్రజలకు మాత్రమే పరిమితమయ్యే మరో మాయాజాలమా? ఇదంతా చూస్తుంటే ఉత్తర కొరియా మారుతుందా, లేక ప్రపంచాన్నే మరోమారు మోసగించాలనుకుంటున్నదా? ఆగస్టులో కిమ్ కీలక నిర్ణయం ప్రకటించబోతున్నట్లు కొన్ని విదేశీ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఇదే విషయం క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.